మీ అమ్మాయితో నా పెళ్లి మా డాడీ ఓకే అన్న తర్వాత అది కాదని నేను మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానిస్తుంటే మా డాడీ ఒప్పుకోరు సార్. అది మీరే ఒప్పించాలి. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్. ఆలోచిస్తాను. అర్చన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి అమ్మాయి, మంచి నడవడికున్న అమ్మాయి, కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి. అలాంటి అమ్మాయికి పెళ్ళైతే వాళ్ళ అత్తమామలు ఎంతో హ్యాపీగా ఉంటారు కదా సార్? ఖచ్చితంగా. ఇలాంటి అమ్మాయిని కోళ్లుగా చేసుకున్నందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు. అర్చన లాంటి మంచి మెంటాలిటీ ఉన్న ఆడపిల్లని ఎవరైనా చేసుకుంటారు కదా సార్? ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎవరైనా రావచ్చు, కానీ మా అర్చనని చేసుకునే అర్హత, యోగ్యత ఆ కుర్రాడికి ఉందో లేదో చూసిన తర్వాతే ఆ సంబంధం ఓకే అనేది. ఈ విషయంలో కోటి తొందరపడ్డా నేను మాత్రం ఊరుకోను. నాకు ఆ అర్హత, యోగ్యత ఉన్నాయా సార్? అర్చన కూడా నిన్ను ప్రేమిస్తుందా? అవును సార్, అర్చన కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. మరి కోటికి నీ మీద మంచి అభిప్రాయం లేనట్టుంది? నన్ను డబ్బున్న కుర్రాడిగా నన్ను చూస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు సౌందర్య అర్చనతో తిరగొద్దని చెప్పి నా చేత మాట తీసుకుంది. ఆ రోజు ఆ పరిస్థితిలో మీ మొహం చూసి ఆమె ఆవేశం తగ్గించడానికి మాత్రమే నేను మాటిచ్చాను. అయితే అలా మాటిచ్చి కూడా అర్చనతో తిరుగుతున్నానని తెలిసి కోటి గారు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయనకి నా మీద ఉన్న ఈ అభిప్రాయాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు సార్. కృష్ణ, నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. నీ ప్రేమలో ఉన్న సిన్సియారిటీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అర్చనకి నువ్వు కానీ, నీకు అర్చన కానీ సరైన జోడీ అని మీ ఇద్దరినీ తెలిసిన వ్యక్తిగా నాకు అనిపిస్తోంది. ఇక నీ ఫ్యామిలీని గాని, అర్చన ఫ్యామిలీని గాని ఎలా ఒప్పించాలన్నది నేను చూసుకుంటాను. అయితే నీకన్నా నాకు అర్చనే ముఖ్యం. అర్చన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఈ విషయం గురించి ఆలోచిస్తాను. అలాగే సార్, అర్చన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే మీరు మా ప్రేమ విషయంలో ప్రొసీడ్ అవ్వండి. మీ ఆశీస్సులతో మా పెళ్లి జరుగుతుందనే పూర్తి నమ్మకం నాకుంది. వెరీ గుడ్. ఓ హ్యాపీ న్యూస్ నీతో పంచుకుందామని వచ్చాను. అది సమస్యగా మారింది ఏంటా అని బాధపడుతున్న సమయంలో అర్చనతో నీ ప్రేమ విషయం చెప్పి మళ్ళీ ఓ హ్యాపీ న్యూస్గానే మిగిల్చావయ్యా. పద. అదేంటి నాన్న చుట్ట వెలిగించుకోకుండా ఆర్పేస్తున్నారు? ఎట్నుంచి వెలిగిస్తే ఆరకుండా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒరే సంగు, నీతో పని పడ్డదిరా. ఏటండి అయ్యగారు, పని చేయటానికేగా నేనున్నది, అదేంటి చెప్పండి. సంగీతమ్మా మనకింత దెబ్బ కొడుతుందని నేను అనుకోలేదురా. అసలే బంగారం పిచ్చిది కదా, దాన్ని బంగారంతో కొట్టి బుట్టలో వేయొచ్చు అనుకున్నాను. కుదరలేదు. నక్లీస్ బాగా నట్టుకున్నది. కూతుర్ని ఇంటికి కోడలు చేయడానికి కావాల్సిన నాటకాలు మాత్రం ఏం ఆడలేదు. ఒట్టి పేచకురాల్లాగా జరిగిందంతా సొత్త కూకున్నారు. చివరికాడెవడో కెట్టినట్ట, బాగా డబ్బున్నోడట. ఆడికి ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయిపోన్నదిరా. ఎట్నంటే ఆ హర్షబాబు గారి కంపెనీలో పనిచేస్తాడు ఆడేనా? అవునా? ఆడు ఆ హర్షబాబు ఫ్రెండ్కి కొడుకంట, బాగా డబ్బున్నోడంట. వ్యాపార కిటుకులు తెలుసుకోవడానికి వచ్చాడంట. మరి హర్షబాబు ఆడిని బొట్లో వేసేసుకొని అల్లుణ్ణి చేసేసుకోవడానికి ఆలోచిస్తున్నాడేమో.
హర్షబాబు మా చెడ్డ తెలివైనోడురా. ఛాన్స్ వచ్చింది వాడేసుకుంటున్నాడు. ఆడు వాడుకోకుండా మనమే ఆ కిట్న కానీ తప్పించేస్తే అంటే ఆడిని లేపేయమంటారా? ఏట్రా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఏట్రా? ప్రతిదానికి చంపిడమే, మాటతో పోయేదానికి మంత్రం ఎందుకురా? నన్ను పిలిచినారు కదా అందుకే అలా అనుకున్నాను. ఏట్రా నువ్వు అంటుంది? ఏట్రా నిన్ను పిలిచినానంటే ఎవడన్నా మటర్ చేయడానికి పిలిచినట్రా? ఇక నీలాంటి వాళ్ళు నీకు తోసినట్టు అనేసుకొని అయ్యే పెసారంలో ఎట్టేసి జనంలో ఇగో అప్పలనాయుడు అంటే ఇది అని ముద్ర వేసేస్తున్నారు. ఇక అక్కడ కాడి నుంచి ఈ అప్పలనాయుడు ఈ సంగుగోడు పిలిచినాడంతే ఎవడిదో సౌబాజం మోగినట్టేని పేపర్లో రాసిడు, ఛానల్లో చూపించడం, పోలీసు వాళ్ళు ఆ నూసెట్టుకొని నన్ను నూసేసేసేయడం. ఇదంతా అవసరంరా? బాబు బాబు క్షమించండి అయ్యగారు, తమరు శాపకు కూడా ఈకల పీగ్గల పెద్దోరు. ఏమరపాటుగా నోరు జారిన పాపానికి నన్ను కడిగేయకండి బాబు. మీరు ఏడు చెప్తే అది చేస్తాను. అయితే జాగ్రత్తగా ఈను. ఆ కిట్న అనే కుర్రోడికి ఒక వార్నింగ్ ఇయ్యి. ఒరే కుర్రోడా, బిగినెస్ లో కిటికలు తెలుసుకోవడానికి వచ్చినావు, అవి తెలుసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపో. అంతేగాని ఎక్కడి నుంచో ఈ ఊరికి దిగబడిపోయి ఈ ఊరి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఈ ఊరేం గొడ్డుపోలేదు అని గట్టిగా చెప్పు. నిజమేనండి, లోకల్ టాలెంట్ ఉండగా మధ్యలో బయట వాళ్ళు ఎందుకండి? ఒకవేళ ఆడుగాని డామ్ డూమ్ అన్నాడు అనుకో, అప్పుడు వేసేయమంటారా? వినకుండా డామ్ డూమ్ అంటున్నాడు కదా అని. అయితే చంపేస్తావా? సావంటే అంత సౌకైపోయినదేట్రా నీకు? చంపినందుకు ఎంతో కొంత నీకు ముట్ట చెప్పాలా? ఈ వాసన పోలీసు కుక్కలకు చేరిన వెంటనే వాళ్ళకి డబ్బులు కట్టాలా? ఈ మధ్య ఎంత కట్టినా పోలీసు బొక్కుడికి సరిపోవట్లేదురా. ఇక పేపర్లోని ఛానల్లోని అందరూ ఈ మర్డర్ కేసుకి చుట్టాలు అయిపోతారు. చుట్టపు చూపుకి వచ్చి ఇచ్చి డబ్బు కట్ల అట్టుకుపోతారు. ఇలా ఒక్క సావు నాకు ఎంత పెద్ద సావు తెచ్చి పెడుతుందో తెలిసిండ్రా నీకు? అసలు సావు అంటే ఎంత మొదలు పెట్టాలి బాబు? మళ్ళీ క్షమించేయండి బాబు. బాబు పొరపాటు నోరు జారాను. ఆడు డూమ్ డామ్ అంటే అప్పుడు ఏడు చేయాలో అది చెప్పండి బాబు, చెప్పండి. ఒరే కుర్రా, నువ్వు ఆడపిల్ల అందం చూసి పడిపోయి దాన్ని ప్రేమ దోమ అనుకొని షికార్లు కొడుతున్నావు. ఇక ఆ షికార్లు ఆపేసి ప్రేమించిన పిల్లకి దూరంగా వెళ్ళి బతుకో. లేదు పెళ్ళి గిల్లి అన్నావా పాడెక్కిచ్చేస్తాను జాగ్రత్త అని ఓ పిసర ఘాటుగా చెప్పి భయపెట్టి ఆడప్పటికీ సౌందర్యతో తిరుగుతుంటే ఏం చేద్దాం? చంపేద్దాం. అప్పటికీ చంపకపోతే ఎలాగరా? ఏరా సంగు? నాను అదే అనుకున్నానండి, కానీ మర్డర్ చాలా ఖరీదైపోయినదని గోలెడుతున్నారు కదా, అందుకు గమ్మును ఊరుకున్నానండి. సంతోషించినాం గానీ ఆయ్ వెళ్ళరా. మన వార్నింగ్ కి ఆడి రియాక్షన్ ఎలా వచ్చిందో మీకు త్వరలోనే చెప్తానండి. వస్తానండి. ఇప్పుడు సొట్ట వెలిగేద్దాం. నానా ఏంటో ఈ ఇంట్లో ఒకప్పుడు అందరూ సరదాగా సంతోషంగా ఉండేవారు. కానీ ఎవరు కళ్ళు పడి దిష్టి తగిలిందో గాని ఇంట్లో ఎవ్వరూ సంతోషంగానూ లేరు, ఉత్సాహంగానూ లేరు. కెరటం లేని సముద్రం లేనట్టు సమస్య లేని ఇల్లే ఉండదు. మరి అలాంటప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇలాగే అందరూ నీరసంగానూ నిరుత్సాహంగానూ ఉండాలి కదా. కానీ లేరే. సమస్యలు మన పక్క నుంచి వెళ్ళిపోయేటట్టుగా మనం నడుచుకోవాలి గాని మనమే సమస్య దగ్గర ఆగిపోతే ఎలా? నిప్పును మింగి పువ్వులా ఉండగలిగే సహనం ఆడదానికి ఉన్నప్పుడు ఆ ఆడది ఏ సమస్య అయినా జయిస్తుంది అంటారు. అలా ఉండడానికి ఆడది ప్రయత్నిస్తే ఏ సమస్య ఆ ఆడదాన్ని ఏడిపించదు.
అంకుల్ మీరా రండి రండి. రండి బాబు గారు, మీరు వస్తారని ఆయన మాట వరుస కూడా చెప్పలేదు చూడండి. లేదమ్మా, వాడు ఆఫీసులోనే ఉన్నాడు. నేనే ఇలా ఓ పని మీద వచ్చి, సరే ఇల్లు దగ్గరగా ఉంది కదా, రాధమ్మ చేతి కాఫీ ఎందుకు మిస్ అవ్వాలా అని ఇలా వచ్చేశాను. రండి బాబు గారు, కూర్చోండి బాబు గారు. ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. ఆ. ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, నేను షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు బాబు గారి దగ్గరే కూర్చుని మాట్లాడుతూ ఉండు. వెళ్ళు. అర్చన, రాధమేంటమ్మా బయటికెళ్తుంది? కాఫీ పొడి ఫ్రెష్గా తీసుకొస్తే కాఫీ కాస్త టేస్ట్గా ఉంటుందని వెళ్ళింది. చాలా మంచిదైందమ్మా. ఏ అంకుల్? కాఫీ పొడి ఫ్రెష్గా వస్తుందని. అది సరే, నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? అబ్బే అదేం లేదంకుల్, నేను మామూలుగానే ఉన్నాను. ఒరేయ్, నిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ అసలు నవ్వేంటో, అరువు తెచ్చుకున్న నవ్వేంటో నాకు తెలీదా? నేనెప్పుడన్నా ఇంటికొస్తే ఎంత హుషారుగా నన్ను పలకరించేదానివి. రండి అంకుల్, కూర్చోండి అంకుల్, ఏం తీసుకుంటారంకుల్? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా, ఏం తింటారని క్షణం కూడా వదలకుండా గడగడ ఏదో కబుర్లు చెప్తూ ఎంత సందడి చేసేదానివి. ఏది ఆ ఆనందమేది, ఆ హుషారేది? ఆ మొహంలో చిరునవ్వేదిరా. ఈ రోజు నువ్విలా దిగులుగా ఉండడం నాకేమీ నచ్చలేదురా. నీ దిగులు కారణం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మీరైతే ఏం చెప్తారు? నువ్వెవరినో ప్రేమిస్తున్నావని చెప్తాను. చెప్పమ్మా, నీ ప్రేమ విషయంలో నీకెలాంటి సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీకీ విషయం కృష్ణ చెప్పాడా? అవును, అతను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానన్న సంగతి నాకు చెప్పాడు. నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావనే చెప్పాడు. అవునా? నేను ప్రేమించిన మాట నిజమే అంకుల్, కానీ ఇప్పుడు ఆశ పూర్తిగా వదులుకున్నాను. ఏ? మా నాన్నకెందుకో కృష్ణ అంటే మంచి అభిప్రాయం లేదంకుల్. మా నాన్నకి వ్యతిరేకంగా నడుచుకోవాలని నేను అస్సలు అనుకోవడం లేదు. అంటే పెద్దరికానికి నీ ప్రేమని బలి చేస్తున్నావా? పెద్దరికాన్ని గౌరవిస్తున్నాననే సంతృప్తితో నేనున్నాను. ఎప్పటికైనా మీ ప్రేమ ఫలిస్తుందనే ఆశతో కృష్ణున్నాడు. కానీ మా ప్రేమ ఫలిస్తుందనే ఆశ నాకు అస్సలు లేదంకుల్. మా నాన్న నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. చూడ్ని, సంబంధాలు చూసినంత మాత్రాన పెళ్ళైపోతుందా? మా నాన్న సంగతి మీకు తెలుసు కదా అంకుల్, ఆయన పట్టుబడితే వదలరు. ఆ మాటకొస్తే నేనొకటి అనుకున్నాను అంటే సాధించేంతవరకు నిద్రపోను. కానీ మా ప్రేమ గురించి మీ ఇద్దరి స్నేహంలో ఏమైనా గొడవలొస్తాయేమోనని నాకు భయంగా ఉంది అంకుల్. చూడమ్మా, కోటి నా పట్ల ఎప్పుడూ మూర్ఖంగా ప్రవర్తించలేదు. అలాంటప్పుడు గొడవలెందుకు వస్తాయి? అంకుల్, మా ప్రేమకి కృష్ణ ఆస్తి అంతస్తులు అడ్డుపడవంటారా? తెలిసి తెలిసి ఆశలు పెంచుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. లేదర్చన, వాళ్ళు డబ్బున్న మనుషులే, కానీ డబ్బు మనుషులు కాదు. వాళ్ళను ఒప్పించడం నాకైతే కష్టం కాదు. అంకుల్, మా అమ్మా నాన్నలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, కానీ నా ప్రేమ విషయంలో మాత్రం ఎందుకో వాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోయారు. ముఖ్యంగా సౌందర్యని చూసి మీ అమ్మా నాన్నలు భయపడ్డారు అర్చన. అందుకే నిన్ను కృష్ణ నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. మరిప్పుడు కృష్ణతో నా పెళ్లికి మీరెలా ప్రయత్నిస్తారు అంకుల్? మరి నా ప్రేమను ఎలా గెలిపిద్దామనుకున్నారు? మా అమ్మా నాన్నలు భయపడినట్టు నా పెళ్లికి సౌందర్య అడ్డంకైతే? పరిస్థితులు నాకెంత ఎదురు తిరిగినా సరే నీ ప్రేమను గెలిపిద్దామనుకున్నాను. అది నా బాధ్యత. కోటి నీ కన్న తండ్రైతే నేను పెంచిన తండ్రిని అనుకో. నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావలసిందమ్మా. నీకీ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించాను. చివరికి చెప్పగలిగాను. నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యో అదేంటి అంకుల్, కాఫీ తాగి వెళ్ళండి. నేనీరోజు కాఫీ కోసం రాలేదమ్మా. నీ ప్రేమ సంగతి నీ నోటి వెంట విని నా పూర్తి హెల్ప్ నీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికే వచ్చాను. అందుకే కోటిని ఆఫీసులో వదిలి ఇలా వచ్చాను. వస్తానమ్మా. నీకేం భయం లేదు. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది.
సౌందర్య. హాయ్ రాజీ. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? నువ్విచ్చిన ఐడియా ప్రకారం మా ప్రేమ మొత్తాన్ని డాడీకి చెప్పి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గరికి పెళ్లి గురించి మాట్లాడడానికి పంపించాను. కృష్ణ ఫాదర్ ఓకే అన్నారా? చెప్పింది డాడీ కదా, డబుల్ ఓకే అన్నారు. వెరీ గుడ్. అయితే నీ పెళ్లి కృష్ణతో ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఎస్, మెయిన్ ప్రాబ్లం తీరిపోయింది. అది సరే, కృష్ణ ఎస్ అంటాడో నో అంటాడో అది తెలియాలి. డాడీ అంటే కృష్ణకి చాలా గౌరవం కాబట్టి డాడీతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయిస్తా. తెలివైన ఆలోచన. ఇప్పుడు నీ ప్రేమ కథలో అడ్డొచ్చే క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఒక్క అర్చన తప్ప. అర్చన, దానికి చెక్ పెట్టడానికి మా డ్రైవర్ కోటి క్యారెక్టర్ ఉండనే ఉందిగా. కాస్త డోసేజ్ పెంచి మంచి ఎమోషన్ అయ్యాననుకో, గజగజ వణుక్కుంటూ వెళ్ళి కూతుర్ని లాక్ చేసేస్తాడు. బాగుందే. ఎవరెవరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని, ఎవరెవరి మధ్య ఉన్న గౌరవ మర్యాదల్ని కూడా లాక్కొచ్చి నీ ఆశ తీరడానికి ఉపయోగిస్తున్నావంటే నువ్వు సామాన్యురాలివి కాదే బాబూ. కరెంట్ ఎవరింట్లో ఉన్నా ఆ కనెక్షన్ మనింటికి లాక్కుంటే వెలిగేది మన బల్బేగా. అమ్మ సౌందర్య, ఎంత తెలివి మీరిపోయావే. నీ తెలివితేటలు చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. అవి ఆకలి మంటలే అయితే కావాల్సినవి కావాల్సినంత ఆర్డర్ చేసుకో. థ్యాంక్ యూ. వెయిటర్. ఏంట్రా, ఓ విషయం చెప్పాలని ఇక్కడికి లాక్కొచ్చావు. ఇక్కడైతే కానీ చెప్పలేవా? చెప్పలేనురా. కొన్ని నిలకడగా ఉన్న విషయాల్ని కదులుతూ ఉన్నప్పుడు చెప్పలేం, అందుకే చెప్పలేదు. అయితే తింటూ విందాం. ఓకే బాబు వెయిటరు, ఏం కావాలి సార్? నీకు నచ్చిన ఐటమ్స్లో 2 వేడివేడిగా ఉన్న పట్రా, తర్వాత తీరిగ్గా చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా. హర్ష గారు సౌందర్యని పెళ్లి చేసుకోమంటున్నారా? ఏంటి ఇలాగే ఇంత సడన్ గానే? ఇంచుమించు ఇలాగే. మరి నువ్వేమన్నావురా? కొంపతీసి మొహమాటానికి పోయి సరేని తలూపేశావా? చచ్చా, నేనెందుకు అలా చెప్తారా? నేను మీ అమ్మాయిని ప్రేమించట్లేదని మా బాస్కి స్ట్రైట్గా చెప్పేశాను. మీ అమ్మాయికి కూడా ఈ విషయం ఖచ్చితంగా చెప్పానని స్పష్టంగా చెప్పేశారా? మరి మీ బాస్ రియాక్షన్ ఏంట్రా? మీద పడి రక్కేశాడా? లేదురా, కూల్గా ఆలోచించి మరి సౌందర్య ఎందుకు అలా చెప్పింది అన్నారు. అనవసరంగా మీ డాడీ దగ్గరికి వెళ్ళి పెళ్లి ఓకే చేసుకొచ్చానని కొంచెం టెన్షన్ పడ్డారు. ఏంటి, మీ డాడీ నీ పెళ్లికి ఓకే అనేసాడా? మరి ఇప్పుడు ఎలారా? అర్జున్ మ్యాటర్ చెప్పలేపావా? చెప్పానురా, మా ప్రేమను గెలిపించి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే సార్ అని ఆయన రిక్వెస్ట్ చేశాను. మరి దానికి హర్ష గారు ఏమన్నారు? అర్చనతో కూడా మాట్లాడి అప్పుడు ఆలోచిస్తా అన్నారు. ఏమవుతుందో ఏంటో. ఒరే కృష్ణ, నువ్వేం టెన్షన్ పడకరా. నువ్వు ఆశపడ్డట్టుగా నీ పెళ్లి అర్చనతోనే జరుగుతుంది. అంత టెన్షన్లో కూడా నీ బుర్ర కరెక్ట్గానే పనిచేసింది. హర్షగారి కూతుర్ని కోడలుగా అనుకునే మీ డాడీకి ఆ అమ్మాయి కాదు అర్చనే మీ కోడలని చెప్పి ఒప్పించగల ధైర్యం, చనువు హర్షగారికొక్కరికే ఉన్నాయి. అందుకేరా తెగించి ఆయన్నే రిక్వెస్ట్ చేశాను. మరి ఆయన ఏం చేస్తారో ఏంటో. ఖచ్చితంగా మా డాడీ నాకేం కావాలో అదే చేస్తారు. అందుకేగా అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ సౌందర్య అని మేమంటుంటాం. కృష్ణ, ఎక్కడికే? నువ్వు తింటూ ఉండవే, నేను ఇప్పుడే వస్తాను. టోటల్గా చెప్పాలంటే ఆ రాక్షసికి నీ జీవితంలో ఎంటర్ కానే కాదు. హలో కృష్ణ.